యేసు ప్రభుల వారు ఊరంతా అక్కడ ఉన్న ప్రజలు 5 మంటపాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ విడిచిపెట్టి వీడి దగ్గర రావడానికి గల ప్రధానమైన కారణాలు ఒక కారణం ఏంటో తెలుసా? వాడు ఒంటరిగా ఉన్నాడు, అక్కడ సహకారం లేనివాడిగా ఉన్నాడు, తోడ్పాటు లేనివాడిగా ఉన్నాడు, నడిపించేవాడు లేనివాడిగా ఉన్నాడు, ఆశ ఉంది కానీ ఆశను అందుకోలేని వాడిగా ఉన్నాడు. ఇక వాడికి ఆశ నెరవేరుతుంది అనేటువంటి నిరీక్షణ లేదు. నన్ను మాట చెప్పరావండి, ఒకవేళ ఈరోజు నాకు నడిపించేవాడు లేడు, నాకు సహకరించేవాడు లేడు, నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, ఒంటరిగా ఉంటున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. నా యేసయ్య పండగకు వెళ్ళడం కంటే నీలాంటి వాని దగ్గర రావడమే నా యేసయ్యకు ఇష్టం. సంతోషంగా ఉన్న వారింటికి వెళ్ళడం కంటే వేదనలో ఉన్న నీ ఇంటికి రావడమే నా యేసయ్యకు అతి ఇష్టమైనది. సంబరాలు చేసుకునే వారి దగ్గర కంటే, సంబరాలుగా సంతోషాలు చేసుకునే వారి కంటే కన్నీటితో ఉన్న వారి దగ్గరికి వెళ్ళడమే నా యేసయ్యకు ఇష్టం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి శోధనలో ఉన్నావో, ఎలాంటి కలవరాల్లో ఉన్నావో, ఎలాంటి కన్నీటిలో ఉన్నావో, ఎలాంటి దుఃఖంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఎలాంటి శోధనలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా యేసయ్య నిన్ను దర్శించుటకు ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ ఆశను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్నో దినాలుగా ఆశతో మిగిలిపోయి ఆశ నెరవేరలేకుండా మిగిలిపోతున్న నీ జీవితంలో, నిరాశపడిన నీ జీవితంలో నీ ఆశను చిగిరింప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మోడైన నీ ఆశను చిగిరింప చేయడానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని ఆయన యేసు నామములో మార్చడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నా యేసయ్య దుఃఖపడేవారంటేనే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. దుఃఖపడే వాళ్ళ దగ్గరికి యేసయ్య వస్తాడు, కన్నీటితో ఉన్న వారి దగ్గరికి యేసయ్య వస్తాడు. ఈరోజు మీ ఇంటిలో దుఃఖం ఉందో, వేదన ఉందో, కలవరం ఉందో నాకు తెలీదు. నువ్వు ఒంటరిగా ఉన్నావేమో నాకు తెలీదు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టారేమో నాకు తెలీదు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారేమో నాకు తెలీదు. ఒకవేళ నువ్వు నమ్ముకున్న వారే నిన్ను విడమాసి ఉంచారేమో, మోసం చేశారేమో నాకు తెలియదు. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నావో నాకు తెలియదు. ప్రియమైన సహోదరుడా, ఎలాంటి కష్టకాలంలో ఉన్నావో నాకు తెలియదు. నా యేసయ్య ఈ రోజు నీతో చెప్పమన్న మాట చెబుతున్నాను, నువ్వు ఇక ఒంటరివి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిలో ఒంటరి వాడు ఎంతమంది అవుతాడట? 1000 మంది అవుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10,000 మందిగా నిన్ను చేయగలడు. గొప్ప జన సమూహంగా ఆయన నిన్ను బలపరచగలడు. ఒంటరివి నీవు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా ఉన్న నీవు ఒంటరివి కాదు. ఆమేన్. దుఃఖంలో ఉన్న నీ జీవితంలో ఆనందాన్ని నింపడానికి నా యేసయ్య నీ యొద్దకు వచ్చునుగాక. నీ కన్నీటిని తుడుచునుగాక, నీ దుఃఖం లయమవుకునుగాక, నీకున్న ప్రతి అవసరాన్ని యేసు నామములో తీర్చబడునుగాక, నిరాశలో ఆయన ఆశను పుట్టించునుగాక, చిరిగిపోయిన నీ ఆశలు ఆయన చిగురింప చేయునుగాక. హల్లెలూయా. నా బ్రతుకునిక నిన్ను బాగుపడననుకుంటున్నావేమో, నా యేసయ్య ఈ క్షణమందు నిన్ను బాగు చేయునుగాక. నీ జీవితంలో నా యేసయ్య నిన్ను స్వస్థపరచునుగాక, నీ కలవరములన్నిటిని తొలగించునుగాక, నీ కన్నిటిని ఆనందంగా మార్చునుగాక. హల్లెలూయా.